వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ తీయడం అయితే అస్సలు కుదరట్లేదండి. ఇంకా పాపతోనైతే ఇక్కడైతే కొన్ని అంటే గ్రాసరీస్ అయితే ఇంట్లోకి అయితే తెప్పించాను అనమాట. చాలా నేను తెప్పించిన దాదాపు 9 నెలలు అవుతుందండి. ఇంకా ఈరోజు అయితే సరుకులు మొత్తం అయితే తెప్పించాను అనమాట. సర్దుకోవడానికి అయితే టైం కూడా లేదండి. నేను వచ్చేసరికి 4 అవుతుందన్నమాట. ఇంకా 4 అయ్యేసరికి పాపని పడుకోబెట్టి కాసేపు గిన్నెలన్నీ కడిగి ఇంక ఇల్లంతా సర్దుకునేసరికి టైం పడుతుందండి. అస్సలు కుదరట్లేదు వీడియోస్ చేయడం అయితే. ఇక్కడైతే ఇంక అన్నీ తెప్పించానండి. ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెప్పించాను అనమాట. ఇంక ఇవేమేమి తెప్పించానో కూడా చూసుకోవడానికి కూడా టైం లేదండి. ఇంక ఇవన్నీ ఇప్పుడైతే నేను ఇంకా మా అమ్మోరి ఇంటికి అయితే వచ్చానమాట సెకండ్ సాటర్డేకి. ఇవైతే ఇంక అన్నీ నాకు అవసరమైనవి తీసేసి, ఎందుకు తీసానంటే ఇవి కూడా బయటికి అంటే కొన్ని అవసరమైనవి ఉన్నవి ఇంట్లోకి, అందుకని చెప్పి ఇంకా సరుపు ఇవన్నీ తీసానండి. ఈ కంఫర్ట్ ఇవన్నీ అవసరమైతే తీసాను అనమాట. కొన్ని వాడానండి, అందుకని చెప్పి బయట పెట్టేశాను. మళ్ళీ ఇంకెప్పట్లాగా అన్నీ కవర్లో వేసి ఇంకా టేబుల్ మీద అయితే పెట్టేసి వచ్చానమాట. ఎవరైనా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే గెస్ట్లు వచ్చారండి, మాకు తెలిసిన వాళ్ళు అయితే వచ్చారనమాట. పాపను చూడడానికి అయితే వచ్చారండి, వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా మా వారైతే ఇంకా మాజా జ్యూస్ తెచ్చారు ఇప్పుడే. ఇంకా నేనైతే ఒకవైపు అయితే వంట చేస్తున్నానండి. టైం వచ్చేసి 8 అయిందనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి 8:40 అలా అయిందండి. ఇంకా పప్పు చేశాను, పాలకూర పప్పు. ఇక్కడైతే ఎగ్ ఫ్రై అయితే చేశాను. పాలకూర పప్పు అయితే చాలా బాగుందండి. టమాటాలు లేవు, అయిపోయాయి. రెండో ఎన్నో ఉంటే వేసి పప్పు అయితే చేశాను అనమాట. పప్పు అయితే చాలా టేస్ట్ అనిపించిందండి. ఇక్కడ ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసి పెట్టాను. చింతకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇక్కడైతే గిన్నెలన్నీ కడిగానండి. ఇక్కడైతే మా పాప అయితే ఆడుకుంటుందన్నమాట. వాళ్ళు చూడడానికి అయితే వచ్చారండి. అందరి దగ్గరికి వెళ్తుంది, కానీ ఇంక ఇప్పుడు పెద్ద అయ్యేసరికి ఆమె పోదనమాట ఎవరి దగ్గరికి. ఇంకందరూ అయితే పాపను చూడడానికి అని చెప్పి ఇంకెవరొకరు వస్తూనే ఉంటారండి. ఇక్కడైతే మా పాపకి అయితే బొమ్మ అయితే తీసుకొచ్చారనమాట వాళ్ళు. బాగుందండి, నేను తీసుకొచ్చాను మీషోలో అయితే. దాని అయితే చింపేస్తుందని చెప్పి ఇంకా నోట్లో పెట్టుకుంటుంది కాగితాలు, అందుకని నేనైతే ఇవ్వలేదన్నమాట చేతికి. వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదండి, తెంచేస్తుంది. పక్కనైతే పెట్టాను అనమాట. ఇక్కడ చూసారా పైన కడితే చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఇంక ఈ మధ్య అయితే ఇంకా స్కూల్స్ ఓపెన్ అయ్యాక దాదాపు 9 months అవుతుందండి. ఇంక ఇప్పుడైతే నా రొటీన్ అయితే స్టార్ట్ అయిందనమాట. నాకేం పెద్ద మార్నింగ్ నుంచి అయితే ఇంక నేను లేవగానే ఇంకా వంటలు ఇంకా అన్నీ చేస్తానండి. బాక్సులు అన్నీ సర్దుకొని వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి ఇంకా నాకైతే అస్సలు కుదరట్లేదండి. ఇంక నేను ఫస్ట్లో అయితే ఏడ్చేదాన్ని, పాప పుట్టినప్పుడు అయితే పడుకోవట్లేదు, నిద్ర సరిపోవట్లేదని. ఇంక ఇప్పుడైతే అలవాటు చేసుకున్నానండి. ఇంక అంతకుముందు ఏంటంటే పాప పుట్టినప్పుడు అయితే ఇంకా నేను మా వారు 6 దాకా పడుకుంటాం ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చాక. ఇంకా మళ్ళీ ఇంక 7కి అట్లా 6:30కి అట్లా లేచి మళ్ళీ పనులు చేసుకుంటాం అనమాట. ఇంక ఇప్పుడైతే ఇంక అలా కాదండి. ఇంకా రాగానే పాపనైతే పడుకోబెడతాను, పాలు ఇచ్చేసి ఇంకా పడుకుంటుంది. మెల్లగా లేవాలండి, చాలా మెలకు అనమాట. పాపకి అయితే వెంటనే లేస్తుందండి. అందుకని చెప్పి ఇంక లోపల అసలే నేను స్లో అనమాట. ఇంకా పాపకైతే స్నానం ఇంకవన్నీ 7కి అలా చేపిస్తానండి. ఆమె లేవదు, పాప నిద్ర అయితే అస్సలు సరిపోవట్లేదు. స్కూల్లో అయితే పిల్లల గోల పాపం అలాగే ఉంటుంది. ఇక్కడ చూసారా గెస్ట్లు అనమాట వీళ్ళు. ఇంకా అంటే మేముండే స్కూల్కి దగ్గరలో వాళ్ళ హౌస్ అయితే రోజు చూస్తారు పాపని. అంటే ఇంకా మా సారు వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ బంధువులు అంటే తెలిసిన వాళ్ళంట. ఇంక అందుకని చెప్పి చూడడానికి అయితే వచ్చారు. ఇక్కడైతే వాళ్ళకి మాజా జ్యూస్ అయితే ఇచ్చానండి, ఆడుకుంటున్నారు. వీళ్ళకైతే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అంట. ఇంక అందుకని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మేమైతే ఇంకా వారం వచ్చేసరికి అసలు ఉండట్లేదండి. ఇంక ఇక్కడికి వస్తున్నాము. ఇంకా దర్శిలో ఏంటంటే చర్చికి వెళ్ళడానికి కూడా చాలా కష్టం అయిపోయిందండి. అందుకని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాము. శనివారం వచ్చి ఇంకా సోమవారం ఉదయాన్నే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఫ్యాను, ఇంకా టేబుల్ ఫ్యాన్ అన్నీ పెట్టామన్నమాట పాప కోసం అని చెప్పి. ఇంకా మధ్యలో అయితే ఉయ్యాలైతే కట్టామండి. ఇంకా ఆ ఉయ్యాలో పడుకొని ఇంకా డూడి డూడమ్ సాంగ్ వింటూ నిద్రపోతుంది అనమాట. పాపం నిద్ర అయితే అస్సలు సరిపోదండి. చిన్నపిల్లలకి నిద్రపోతేనే హెల్దీగా ఉంటారండి. అయితే మా పాప అంటే హెల్దీగానే ఉంటుంది, అంటే నిద్ర సరిపోదనమాట ఆమెకి.
ఇంకెంత ఉదయం బలవంతంగానే లేపుతాము, ఈవినింగ్ కూడా బలవంతంగానే లేపుతామండి. ఆమె 9:30కి అయితే నిద్ర వచ్చేస్తుంది ఆమెకి. నేను ఈ వంటలు ఇవన్నీ చేసేసరికి 9:30 అలా అవుతుంది. ఇంకా మేము ఆమెకి ఏడుస్తూనే ఉంటుందండి. ఒకవైపు అయితే మేము ఇంకా తిని ఇంకా త్వరగా పడుకుంటాం అనమాట. ఆ పడుకున్నాక నేనైతే ఎడిటింగ్కి ఇవన్నీ ఉంటాయండి. ఒక్కోసారి షూట్ చేయడం కూడా మర్చిపోతుంటాను. ఇంకా అలా ఉందన్నమాట నా బిజీ లైఫ్ అయితే. చూసారా ఇంకా సరుకులు ఇవన్నీ తెచ్చినవి కూడా సర్దుకోలేదండి. సర్దుకున్నప్పుడు ఒక వీడియో అయితే చేస్తాను. ఇంక ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇప్పటికిప్పుడైతే ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అయితే అస్సలు కుదరలేదనమాట. ఇలా ఉంటుందండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే. ఇక్కడ చూసారా బొమ్మ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలకైతే ఇవి చాలా బాగుంటాయండి, ఆడుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పప్పు ఇంకా రైస్ ఇవన్నీ చేసాం కదండి. ఇంక వీళ్ళు వెళ్ళాకైతే పాపకైతే ఫుడ్ చేయడం మర్చిపోయారనమాట. ఇంకా మా వారు అయితే తీసుకొచ్చారు పైకి పాపకు ఫుడ్ పెడదామని చెప్పి. నేనైతే మర్చిపోయాను. ఇంకా అప్పటికప్పుడు పాప కోసం అని చెప్పి ఇంకా మల్టీ పప్పులు ఉన్నాయి కదండి, ఇంకా అవి ప్యాకెట్ అయితే పెడితే ఇంకా అవి తినట్లేదంటే అదేదో కలర్ నల్లగా వస్తుంది అనమాట. అన్ని పప్పులు కలిపి అనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన